హాయ్ హలో ఫ్రెండ్స్. చాలామంది ల్యాప్టాప్స్ కొత్తవి కొంటూ ఉంటారు. సెకండ్స్ కూడా కొంటూ ఉంటారు. అలా కొన్న తర్వాత మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ల్యాప్టాప్‌ని అరకెక్కిచ్చేస్తా ఉంటారు. అంటే పోగొట్టేస్తా ఉంటాం అనమాట. అలా కాకుండా ల్యాప్టాప్ లైఫ్‌ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అన్న వాళ్ళకి ఈ వీడియో అనమాట. మనం ఎప్పుడు ల్యాప్టాప్‌ని డస్ట్ పట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎప్పుడైనా వర్క్ చేసి కంప్లీట్ అయిన తర్వాత కనీసం 1 డేకి అయినా లేదంటే ఒక 2 డేస్, 3 డేస్‌కైనా మనకి మార్కెట్‌లో చిన్న చిన్న బ్రష్‌లు దొరుకుతూ ఉంటాయన్నమాట. ఈ బ్రష్‌లతో మనం ఎప్పుడు కీబోర్డ్‌కున్న డస్ట్‌ని క్లీన్ చేసుకోవడం, అలాగే స్క్రీన్ మీద ఉన్న డస్ట్‌ని క్లీన్ చేసుకోవడం చేసుకుంటూ ఉండాలి. అంటే మనం రోజు ఎలా స్నానం చేస్తూ ఉంటామో, మన ల్యాప్‌టాప్‌ని కూడా అలాగే శుభ్రం చేసుకోవాలి. అంటే స్నానం అంటే వాటర్ వేయడం కాదు, ఇటువంటి బ్రష్‌లతో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ల్యాప్‌టాప్‌ని మనం ఎప్పుడు ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు మనం ఎప్పుడు ఈ సెంటర్‌లోనే పట్టుకొని ఓపెన్ చేయాలి. అలా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఓపెన్ చేసినప్పుడు ఇలా ఫోర్స్‌గా ఒక సైడ్ నుంచి ఓపెన్ చేయడం వల్ల, ఒక సైడ్ ఒత్తిడి పడి ఈ ఇంజెస్ పాడైపోవడం జరుగుతుంది. చాలామంది ల్యాప్‌టాప్ కొన్నప్పుడు నాకు ఛార్జింగు 3 అవర్స్ వచ్చేసింది, 4 అవర్స్ వచ్చిందంటారు అంటా ఉంటారు. అలా కాకుండా మీరు వాడే కొలది ఏమవుతుందంటే, మీరు కంటిన్యూగా ఛార్జింగ్ పెట్టి అలాగ వాడేయడం వల్ల ఛార్జింగ్ మీకు హాఫ్ అన్ అవర్‌కి, 5 మినిట్స్‌కి, 10 మినిట్స్‌కి డ్రాప్ అవ్వడం జరుగుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మీరు ఎప్పుడైనా సరే 70%, 80% వచ్చేంత వరకు మీరు ఛార్జింగ్ పెట్టుకొని, మీరు మళ్ళీ దాన్ని రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. చాలామంది కంటిన్యూగానే అలాగే పెట్టుకొని 100% అయినా సరే, చాలామంది ఛార్జర్ రిమూవ్ చేయరు. అలా చేయడం వల్ల ఏంటంటే, మీ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ బ్యాటరీ ఉబ్బడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకో ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేసేదేంటంటే, కొత్త ల్యాప్‌టాప్‌లకైతే కంపెనీ వాళ్ళు మంచి బ్రాండెడ్ బ్యాగులు ఇస్తూ ఉంటారు. అలా కాకుండా సెకండ్స్ కొన్నవాళ్ళు బ్యాగుల విషయంలో కూడా చాలా మిస్టేక్ చేస్తా ఉంటారు. నైట్ అంతా వర్క్ చేసి మీరు జర్నీలో వెళ్ళినప్పుడు మార్నింగ్ నా ల్యాప్‌టాప్ ఆన్ అవ్వట్లేదండి, ఇలాగా ఓఎస్ పోయిందండి అంటా ఉంటారు కదా! అంటే ఓఎస్ ఎందుకు పోతుంది? హార్డ్ డిస్క్ సరిగ్గా కనెక్ట్ అవ్వడం వల్ల, లేకపోతే ర్యామ్ లూజ్ అవ్వడం వల్ల అలా అవుతూ ఉంటాయి. మీరైనా సరే బ్యాగ్ విషయంలో కూడా ఒక మంచి బ్యాగ్ తీసుకోవాలి. మీకు ఒకసారి బ్యాగ్ గురించి కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మనకి బ్యాగ్ కింద ఉంటుంది గదా! ఇది ఎప్పుడు ఫోమ్ షీట్ ఉన్నదే మీరు తీసుకోవడం చాలా బెటరు. అలా కాకుండా చాలామంది ప్లెయిన్‌గా తీసుకోవడం వల్ల, ఇందులో మనం ల్యాప్‌టాప్ పెట్టి ఎక్కడైనా మనం జర్నీ చేసినప్పుడు ఎక్కడికైనా మీరు పక్కన పెట్టాలనుకుంటే ఇలా గట్టిగా పెడతా ఉంటారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే మన ల్యాప్‌టాప్‌కి కూడా డ్యామేజ్ జరుగుతుందనమాట బ్యాగ్ వల్ల. బ్యాగ్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. చాలామంది ఇంటి దగ్గరే వర్క్ చేస్తూ ఉంటారు ల్యాప్‌టాప్‌లో. అలా వర్క్ చేసినప్పుడు వాళ్ళకేంటంటే స్నాక్స్ గాని, ఏదైనా ఆకలేసినప్పుడు ఏదైనా మన ల్యాప్‌టాప్ దగ్గరే కూర్చొని తింటా ఉంటాం. అలా తినడం వల్ల ఏంటంటే మనం ఇక్కడ తింటానే ఉంటాం. కానీ ఏంటంటే ల్యాప్‌టాప్‌ని చీమలు తినేస్తా ఉంటాయి. అది చాలా మందికి తెలీదు. అలా ల్యాప్‌టాప్ దగ్గర మీరు తిని కొన్ని కొన్ని ఫుడ్ ఐటెమ్స్ మన కీబోర్డ్ మీద ల్యాప్‌టాప్‌లోకి వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళడం వల్ల ఏంటంటే చీమలు కూడా మన ల్యాప్‌టాప్‌లోకెళ్ళి మన ల్యాప్‌టాప్‌ని పాడు చేస్తూ ఉంటాయన్నమాట. అలా ఎప్పుడు మనం ల్యాప్‌టాప్ దగ్గర మాక్సిమం తినకుండా ఉండటానికే చూసుకోవాలి. ఇంకొందరు ఏం చేస్తూ ఉంటారంటే ల్యాప్‌టాప్‌ని వాళ్ళ తలగడ మీద గాని, బెడ్ మీద గాని పెట్టి వాడుతా ఉంటారు. అలా పెట్టి వాడడం వల్ల ఏమవుతుందంటే, మనకి కింద ఎప్పుడు హోల్స్ ఉంటాయన్నమాట ల్యాప్‌టాప్స్‌కి. అంటే ఎయిర్ ఫ్లో అవ్వడానికి కొన్ని హోల్స్ ఉంటాయి. చూసారా మనకి ఎనకాల హోల్స్ ఇచ్చారు. ఎప్పుడైనా సరే ఎయిర్ మనం చాలా ఫ్రీగా వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి. అలా జరగకుండా ఏంటంటే ఇది ఇక్కడ మొత్తం మీరు వాడే కింద తలగడలాంటివి నొక్కేయడం వల్ల డస్ట్ అంతా మొత్తం ఇది మొత్తం లోపలికెళ్ళిపోయి, ఆ ఫ్యాన్‌కి పెట్టేసి ఫ్యాన్ సరిగ్గా తిరగకపోవడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రాసెసర్ మీద ఎక్కువ ప్రెషర్ పడిపోతుంది. ప్రెషర్ పడిపోయి ప్రాసెసర్ హీట్ ఎక్కడం, నెక్స్ట్ మదర్ బోర్డ్ పాడైపోవడం అలా జరుగుతుంది. మీకు ఇది కూడా అలా జరిగిందే. నేను ఒకసారి మీకు చూపిస్తాను ఇది ఎలా ఉందో మీకు చూడండి ఒకసారి. కస్టమర్ మనకి ఆసీస్ గేమింగ్ ల్యాప్‌టాప్ ఈరోజు తీసుకొచ్చారు. ఇది ప్రాబ్లమ్ ఏంటంటే హై ఎండే ఇది గేమింగ్ ల్యాప్‌టాప్. ఆల్రెడీ ర్యామ్ 16 జీబీ ఉంది. i7 ల్యాప్‌టాప్ ఇది. అన్నీ ఉన్నాయి సార్, నా ల్యాప్‌టాప్ చాలా స్లోగా ఉంటుంది, ఎన్ని సార్లు ఓఎస్ చేసినా అని అన్నారు. సరే ఒకసారి ఇవ్వండని నేను కూడా చెక్ చేస్తానని చెప్పాను. ఇది చెక్ చేస్తే ప్రాబ్లమ్ ఇది హార్డ్ డిస్క్ గాని, ర్యామ్ గాని ఇవి కంప్లెయింట్లు అయితే కాదు. దీంట్లో ఏంటంటే చాలా డస్ట్ చాలా ఎక్కువుంది. ఈ డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల చూసారా ల్యాప్‌టాప్ కూడా చాలా స్లో అయిపోతుందనమాట. ఇందాక మీకు చెప్పాను గదా! మీరు ఇంటికాడ తలగడ మీద పెట్టి వాడడం, ఇలా బెడ్ మీద పెట్టి వాడడం వల్ల మనకి ఈ ఇష్యూలు ఎక్కువ వస్తూ ఉంటాయనమాట. ఇగో ఇవే చూసారా ఫ్రెండ్స్ డస్ట్ ఎంతుందో? ఈ ల్యాప్‌టాప్ ఫ్యాన్‌కి కూడా ఊపిరన్నంత డస్ట్ పట్టేసింది. అలా ఈ డస్ట్ ఉండడం వల్ల కూడా మనకి ల్యాప్‌టాప్ సరిగ్గా అంత ఫాస్ట్‌గా పర్ఫార్మెన్స్ ఇవ్వదు. మీరు ల్యాప్‌టాప్ వాడుతున్నట్టయితే గనక ఎప్పుడైనా సరే ఒక 6 మంత్స్‌కి అలాగా మీ దగ్గరలో ఉన్న హార్డ్‌వేర్ షాప్‌కి తీసుకెళ్ళి క్లీన్ చేయించుకుంటా ఉండండి. అలా కాకుండా మీరే సొంతంగా క్లీన్ చేద్దాం, ఓపెన్ చేసి ఈజీగా అనుకుంటారు. కానీ ఏంటంటే ల్యాప్‌టాప్ కొన్ని కొన్ని పార్ట్స్ చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఆ స్క్రూస్ ఓపెన్ చేసినప్పుడు ఆ బోర్డ్ మీద పడడం ఇలా చేయడం వల్ల ఏంటంటే బోర్డ్ డ్యామేజ్ అవ్వడం, మొత్తం డెడ్ కండిషన్‌లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది.
ఇలా నేను చెప్పినట్టు మీరు కనుక ల్యాప్టాప్ వాడుతూ ఉంటే మీ ల్యాప్టాప్ లైఫ్ కూడా ఎక్కువ కాలం వస్తుంది. ఇప్పటి వరకు మనం ల్యాప్టాప్ ఎలా జాగ్రత్త తీసుకోవాలో చెప్పాను కదా. అలాగే చాలామంది కొత్త ల్యాప్టాప్స్ కొంటూ ఉంటారు. కొత్త ల్యాప్టాప్స్ కొంటే వాళ్ళకి 1 ఇయర్ వారంటీ ఉంటుంది, 2 ఇయర్స్ వారంటీ ఉంటాయి, ఫుల్ స్పెసిఫికేషన్తో కొంటూ ఉంటారు. అలా కాకుండా చాలామంది సెకండ్స్లో ల్యాప్టాప్లు కొంటూ ఉంటారు. వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే చాలామంది ఈ ల్యాప్టాప్ ఆన్లైన్లోని యూట్యూబ్స్లోని వస్తూ ఉంటాయి కదా, ఇది i5 i7 ఇలా అంటూ ఉంటారు. మీరు ఏంటంటే i5 i7 అని ఆలోచిస్తారు, కానీ మీరు చూడవలసింది ఏంటంటే ఆ జనరేషన్ ఏంటి, i7 4th జనరేషన్ అమ్ముతున్నాడా, వాడు 8th జనరేషన్ అమ్ముతున్నాడా, ఎప్పుడు అవి చూసుకోవాలి కంపల్సరీ. మినిమం ఈ రోజుల్లో 8 GB ర్యామ్ ఉండాలి. అలాగే SSD హార్డ్ డిస్క్ మీకు 256 GB హార్డ్ డిస్క్ ఉండాలి. ల్యాప్టాప్ కొన్నప్పుడు అది మనకి ఒరిజినల్ స్క్రీనా, ఎప్పుడైనా చేంజ్ చేసిన స్క్రీనా, నెక్స్ట్ ఏంటంటే బ్యాటరీ లైఫ్ ఎంత వస్తుంది, అటువంటివి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. హార్డ్ డిస్క్ కూడా మనకి లైఫ్ ఉంటుందన్నమాట. మినిమం అది 100% ఉందా, లేకపోతే ఇది 80 ఉందా, 70 ఉందా అని కూడా మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెకండ్స్ కొన్నప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలంటే హార్డ్ డిస్క్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. హార్డ్ డిస్క్ ఎలా ఉందంటే దాని లైఫ్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి అది స్క్రీన్ ఒరిజినల్ స్క్రీనా లేకపోతే చేంజ్ చేసిన స్క్రీనా చూసుకోవాలి. అలాగే బ్యాటరీ లైఫ్ కూడా ఎలా వస్తుంది, వెబ్ కెమెరా ఎలా ఉంది, మనకి సౌండ్ ఎలా ఉంది, నెక్స్ట్ మైక్రోఫోన్ కూడా పనిచేస్తుందో లేదో కూడా చూసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే మీకు ఆన్లైన్లో చాలా సాఫ్ట్వేర్స్ మనకి ఫ్రీగానే దొరుకుతాయి. మీకు ల్యాప్టాప్ కొనే ముందు మీకు ఒకవేళ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ మీద కానీ అవగాహన తక్కువ ఉంటే కనుక మీ సర్కిల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, సిస్టమ్స్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి కనుక వాళ్ళకి చూపించి మీరు కొనుక్కుంటే మీకు ఒక బెస్ట్ ల్యాప్టాప్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి ల్యాప్టాప్ సర్వీసులు కానీ డెస్క్టాప్ సర్వీసులు కానీ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి, శ్రీ రవి కంప్యూటర్స్ తణుకు. మీకు ఇప్పుడు నేను చెప్పిన వీడియో కానీ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి.